హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఈరోజు మీరు వినబోతున్న కథ ఓ నాన్న కథ. ఈ కథను రచించిన వారు శ్రీపతి లలిత్ గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో జనవరి నెల 2026 సంవత్సరంలో వచ్చింది. చదివేటప్పుడు సరిగ్గా చదవమంటే అయ్యగారికి కోపాలు. ఇప్పుడు ఆయన గారి ఇంజనీరింగ్ సీటుకి 5 లక్షలు డొనేషన్ ఎవడు కడతాడు? నా దగ్గర డబ్బులు లేవు, తల్లి కొడుకు ఏం చేస్తారో చేసుకోండి అని కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. నాకేం డొనేషన్ కట్టక్కర్లేదు, నేనేదో డిగ్రీ చేసి ఆయనలాగే బ్యాంక్ క్లర్క్ కింద చేరతాను, అప్పుడు ఆయన కళ్ళు చల్లబడతాయి. అంతకంటే కోపంతో బయటికి వెళ్ళిపోయాడు ప్రవీణ్. ఇద్దరి మధ్య ఎవరికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది సునీత. శ్రీనివాస్ సునీతల ఏకైక కుమారుడు ప్రవీణ్. శ్రీనివాస్ ఒక బ్యాంక్లో క్లర్క్. ప్రవీణ్ తెలియగలవాడే, మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ ఏ రిజర్వేషన్ లేని కారణాన ప్రవీణ్ అనుకున్న సబ్జెక్ట్లో అనుకున్న కాలేజీలో సీట్ రావడం కష్టం. అందుకే డొనేషన్ కట్టి చేర్చమని తండ్రిని అడిగాడు. పైగా నువ్వు కట్టకపోతే అప్పు తీసుకో, నేను ఉద్యోగం చేసన్నా తీర్చుకుంటాను అని కూడా చెప్పాడు. అసలే ప్రవీణ్కి ఇంకా మంచి ర్యాంక్ రాలేదని కోపంగా ఉన్న శ్రీనివాస్ ఆ మాటలకు మండిపడ్డాడు. 2-3 రోజులుగా ఇంట్లో తండ్రి కొడుకుల మధ్య పెద్ద వాగ్వాదాలు జరిగాయి. ఊరుకోమంటే కొడుకు కోపం, వదిలేయమంటే భర్త కోపం. మధ్యలో సునీత నలిగిపోతోంది. ఏదైతేనే మొత్తం మీద డొనేషన్ కట్టి తనకు కావలసిన కాలేజ్లో కావలసిన గ్రూప్లో చేరాడు ప్రవీణ్. ఇప్పుడన్నా సరిగ్గా చదవమను, లేకపోతే ఉద్యోగం రాదు. ఏదో క్యాంపస్ రిక్రూట్మెంట్ ఉంటుందని తల తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చానని చెప్పు నీ సుపుత్రుడికి, కోపంగా అన్నాడు శ్రీనివాస్. దిగులు పడద్దను, ఆ తలను తాకట్టు నుంచి నేను విడిపిస్తాను, చెప్పు మీ ఆయనకి, రోషంగా అన్నాడు ప్రవీణ్. భగవంతుడా, ఈ తండ్రి కొడుకులకు ఎప్పుడు సామరస్యం కుదురుస్తావు తండ్రి, ప్రార్థించింది సునీత. దేవుడు సునీత ప్రార్థన వినలేదు. ప్రవీణ్కి తండ్రి మీద 1-2 కాదు, చాలా ఫిర్యాదులున్నాయి. అతడి స్నేహితుడి తండ్రి కూడా బ్లాంక్ కలర్కే. వారికి 2 అంతస్తుల ఇల్లు, కార్లు ఉన్నాయి. అతని తండ్రి వాళ్ళ అబ్బాయికి ఇంజనీరింగ్లో చేరగానే మోటార్ బైక్ కొన్నాడు. అదే తనకి తండ్రి కాలేజ్ బస్ పాస్ కొన్నాడు. అందరూ వీకెండ్లో వస్తే పార్టీ వెళ్తారు. ఫీజు తప్ప తనకి అదనంగా పైసా ఇవ్వరు. ఇలా అన్ని అసంతృప్తులతో చదువు పూర్తి చేశాడు. ప్రవీణ్ టార్గెట్ ఒక్కటే, బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకొని ఇంటి నుంచి నాన్న నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని. ప్రతి దానికి విసుగు కోపంతో ఉండే నాన్న కోసం ఇష్టమైన అమ్మని కూడా వదలడానికి సిద్ధపడ్డాడు ప్రవీణ్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మంచి కంపెనీకి సెలెక్ట్ అయ్యాడు. వాళ్ళు ముంబైలో పోస్టింగ్ ఇచ్చారు. ప్రవీణ్ వెళ్ళేటప్పుడు సునీత అతని కోసం చిరుతిళ్ళు చేసి, జాగ్రత్తగా ఉండు నాన్న, అక్కడ వంట పనికి మంచి మనుషులు దొరుకుతారట, పెట్టుకో, ఇబ్బంది పడకు అని చెప్తుంటే మధ్యలో శ్రీనివాస్ అడ్డుకొని, ఇదిగో చేతిలో డబ్బులు బాగా ఆడుతున్నాయని వ్యధవేషాలు వేయొద్దని చెప్పు, తాగుడు సిగరెట్ అలవాట్లు చేసుకోవద్దని చెప్పు, అడ్డమైన గడ్డి తిని కుడితిలాగా మందు కొడితే ఎందుకు పనికి రాకుండా పడతాడు, పెళ్లి పెటాకులు లేకుండా అఘోరించాలి అన్నాడు. వినే వాళ్ళకి అవి తిట్లో జాగ్రత్తలో అర్థం కావు. అవును, అదే పని, ఉద్యోగం చేయకుండా తాగి అడ్డమైనవి తిని రోడ్డు మీద పడి చేస్తాను, మీరొచ్చి ఊడ్చెద్దురు గాని, కోపంగా అన్నాడు ప్రవీణ్. చిచి, ఏం మాటలు రావి, శుభమా అని ఉద్యోగానికి వెళ్తూ అన్న తల్లితో, ఆ సంగతి మీ ఆయనకు చెప్పు అని కొడుకుని ఏమీ అనలేక, ఎందుకండి వాడు వెళ్ళేటప్పుడు అలాంటి అపశుభం మాటలు, భర్త మీద అరిచింది సునీత. నేను నోరెత్తితే తప్పు, రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. మొహం ముట్లిస్తూ ప్రవీణ్ బయటికి వెళ్ళిపోయాడు. కళ్ళ నీళ్లతో సునీత కూర్చుండిపోయింది. ప్రవీణ్ ఉద్యోగంలో చేరి ఇల్లు తీసుకున్నాక తల్లికి మెసేజ్ పెట్టాడు. సునీత ఫోన్ చేసినప్పుడు మాట్లాడేవాడు. తండ్రి గురించి అసలు అడిగేవాడే కాదు. శ్రీనివాస్ని మాట్లాడమంటే అతను మాట్లాడేవాడు కాదు. కరవమంటే కప్పకు కోపం, వదలమంటే పాముకు కోపం అన్నట్లు కొడుకుతో ప్రేమగా మాట్లాడమని భర్తకి చెప్తే, గారాబం చేసి నెత్తి మీద పెట్టుకుంటే ఎందుకు పనికిరాడు అంటాడు. నాన్నతో నెమ్మదిగా మాట్లాడరా అని కొడుక్కి చెప్తే, నేను అసలు మీ కొడుకునేనా, రోడ్డు మీద దొరికితే తీసుకొచ్చారా, నాన్న ప్రవర్తన చూస్తే నాకెప్పుడూ అనుమానమే అంటాడు ప్రవీణ్. ఈ తండ్రి కొడుకుల్ని ఎలా కలపడం అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సునీతకి. సునీత తమ్ముడు బెంగళూరులో విల్లా కొనుక్కున్నాడు. గృహప్రవేశానికి రండి అని ఆహ్వానం పంపాడు. సెలవు ఎక్కువ దొరకదు, నేను ఆ రోజుకి వస్తాను, నువ్వు ముందు వెళ్ళు సునీత అని చెప్పాడు శ్రీనివాస్. తల్లితో గడిపినట్టుంటుందని సునీత 4 రోజుల ముందు బెంగళూరు వెళ్ళింది. ఎన్నాళ్ల తర్వాత ఒక్కతి రావడం సునీత తల్లి పక్కనే పడుకుని కబుర్లు చెప్పింది. ఆ మాటల్లో శ్రీనివాస్ ప్రవీణ్ ప్రస్తావన వచ్చింది.
ప్రవీణ్ అసలు వాళ్ళ నాన్నని లెక్క చేయడమ్మా. ఆయన కూడా అంతే పుల్లవెరుపుగా మాట్లాడతారు. ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉంటారు. ఏం చేయాలో తోచడం లేదు. తల్లితో గోడు వెళ్ళబోసుకుంది. సునీత తల్లి విశాల శ్రీనివాస్కి మేనమామ భార్యే. ఆమెకి అల్లుడంటే ప్రేమ, అభిమానం. ప్రవీణ్ కూడా అమ్మమ్మ మామయ్య కుటుంబాలతో గడిపినట్టు ఉంటుందని ముందుగా వచ్చాడు. ఉద్యోగస్తుడైన మనవణ్ణి చూసి మురిసిపోయింది విశాల. మేనమామ కుటుంబంలో అందరూ ఆప్యాయంగా పలకరించారు. కొడుకును చూడగానే ప్రేమ ముంచుకొచ్చేసింది సునీతకు. ఎలా ఉన్నావురా? ఫోన్ చేస్తే ఎత్తవు. భోజనం బాగుందా? ఆఫీస్లో అంతా బాగుందా? 6 నెలలు అయింది వెళ్ళి, అలవాటు పడ్డావా అని ప్రశ్నలు గుప్పిస్తున్న సునీతని, ఆగవే వాడిని ఊపిరి తీసుకొనివ్వు అంది విశాల. ఇంతే అమ్మమ్మ, నీ కూతురికి హడావిడి, అల్లుడికి కోపం అన్నాడు ప్రవీణ్. అబ్బో, నా కూతురికి అల్లుడికి వంకలు పెట్టేంత పెద్దవాడు అయ్యావురా నువ్వు అంటూ నవ్వుతూ మనవడు బుగ్గలు నొక్కి, పద భోంచేద్దు గాని అంటూ లోపలికి తీసుకెళ్ళింది. అమ్మమ్మ పక్కనే కూర్చుని కబుర్లు చెప్తుంటే సుష్టిగా తిన్నాడు ప్రవీణ్. ఇవాళ నా దగ్గర పడుకోరా, మళ్ళీ ఎప్పుడు వస్తావో అంది విశాల. చిన్నప్పుడు అమ్మమ్మ పక్కన పడుకుని కథలు విన్న రోజులు గుర్తొచ్చి అలాగే అన్నాడు ప్రవీణ్. పక్కన పడుకున్న మనవణ్ణి ఉద్యోగ విశేషాలు అడిగి తెలుసుకుని, నీకో కథ లాంటి నిజం చెప్తాను, ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళది అంది విశాల. మాకు తెలిసిన కుటుంబంలో ఒక ఆయన పేరు రామ్ అనుకో. ఆయన భార్య సీత, తల్లి తండ్రి 3 పిల్లలతో ఉండేవారు. ఆయనకు ప్రభుత్వ ఉద్యోగం. ఆయన పెద్ద కొడుకు పేరు వెంకటేష్ అనుకుందాం. చాలా తెలివిగలవాడు, లెక్కలు బ్రహ్మాండంగా చేసేవాడు. అప్పట్లోనే మేము అతనికి ఐఐటీలో సీట్ వస్తుందని అనుకున్నాం. సరిగ్గా వెంకటేష్ ఇంటర్ 2వ సంవత్సరంలో ఉండగా రామం అకస్మాత్తుగా చనిపోయాడు. ఇంటికి ఆధారం పోయేసరికి అందరూ షాక్ తిన్నారు. రామన్ తల్లిదండ్రులు ముసలివారు. భార్య సీత పెద్దగా చదువుకోలేదు. ఇల్లు గడపాలంటే తప్పదని అప్పుడే 18 నిండిన వెంకటేష్ చదువు మానేసి తండ్రి ఆఫీస్లో వాళ్ళిచ్చిన గుమాస్తా ఉద్యోగంలో చేరాడు. రామం పెద్ద స్థాయిలో ఉండి చనిపోయినా వెంకటేష్ ఇంటర్ మాత్రమే పూర్తి చేశాడు కనుక అతనికి గుమాస్తా ఉద్యోగం ఇచ్చారు. ఐఐటీలో చేరి పెద్ద ఇంజనీర్ కావాలన్న కళ అలా మొగ్గలోనే తునిగిపోయింది. తల్లికి వచ్చే పెన్షన్, వెంకటేష్కి జీతంతో 6 డజన్ మంది పొట్ట నింపాలి. తను ఎలాగో చదువుకోలేకపోయానని తమ్ముడు సురేష్ని ఇంజనీరింగ్ చదివించాడు. చెల్లి రాధ పెళ్లి కూడా మంచి సంబంధం అని అప్పు చేసి మరీ చేశాడు. వెంకటేష్కి పెళ్ళైంది. అతని భార్య బాగా నెమ్మదస్తురాలు. రామన్ తల్లిదండ్రులు ఇద్దరూ కాలంలో కలిసిపోయారు. సురేష్ ఉద్యోగంలో చేరిన అన్నకు ఏమాత్రం సహాయం చేయకపోగా అన్నతో గొడవ పెట్టుకుని వెంకటేష్ కుటుంబానికి ఏమీ చేయలేదని, తల్లి పెన్షన్ అంతా తినేశాడని నానా గోల చేశాడు. తల్లి సీత కూడా సురేష్ మాటలు నమ్మి అతనితో వెళ్ళిపోయింది. వెంకటేష్ చేసిన సాయం, త్యాగం మర్చిపోయి తమ్ముడు చెల్లెలు ఇద్దరు కూడా, మా కోసం ఏం చేశావు, నీ పీసినాతనంతో మా కోరికలు ఏమీ తీర్చలేదు అన్నారు. తన కళ నెరవేరకుండా తండ్రి చనిపోవటం, బాధ్యతలు నెత్తిమీద పడటం, ఆర్థిక ఇబ్బందులు, ఇంత చేసినా తల్లి తమ్ముడు చెల్లి ఏమీ చేయలేదని అనటం, వీటన్నిటితో తన బాధ ఉక్రోషం ఎలా తీర్చుకోవాలో తెలియక భార్య మీద కోప్పడేవాడు వెంకటేష్. ఆ భార్యకి అన్నీ తెలుసు కనుక ఏమీ అనేది కాదు. అందరి దృష్టిలో అతను పీనాసివాడు, కోపిష్టివాడు అయ్యాడు. బాధ్యతలు తీర్చడంతోటే ఉన్న డబ్బులు ఖర్చయిపోయి ఆర్థికంగా చితికిపోయాడు. ఆ సమయంలో పుట్టిన కొడుకుని విపరీతమైన క్రమశిక్షణలో పెంచాడు. గారవం చేస్తే చదవడని భయం, చదవకపోతే తనలాగే మిగిలిపోతాడని భయం, డబ్బు ఎక్కువ వేస్తే చెడిపోతాడని భయం. ప్రేమ, అభిమానం ఎలా వ్యక్తం చేయాలో తెలియని అతను కొడుకును కూడా ఎప్పుడూ కోప్పట్టమే. దీంతో తండ్రికి తనంటే ఇష్టం లేదనుకున్న కొడుకు వెంకటేష్ అంటే ద్వేషం పెంచుకున్నాడు. తండ్రి కొడుకు ఇద్దరు మంచివాళ్లే. ఇద్దరికి ఒకరి మీద ఒకరంటే ప్రేమ ఉన్నది. అది చెప్పడం చేత కాక ఒకరి మీద ఒకరు కోపంతో ఉంటూ మధ్యలో ఆ పిచ్చి తల్లిని ఏడిపిస్తున్నారు. కన్నీళ్లతో చెప్తున్న విశాలను ఆపేశాడు ప్రవీణ్. అమ్మమ్మ, నువ్వెవరి గురించి చెప్తున్నావు? సగం అర్థమై అడిగాడు. ఇంకెవరు, ఆ వెంకటేషే, మీ నాన్న శ్రీనివాస్ అంది విశాల. నువ్వు చెప్పింది నాన్న గురించా? మరి నాకు ఇదంతా ఎప్పుడు చెప్పలేదు ఎందుకు? ఏమని చెప్తారు? ఇవన్నీ చెబితే నీకు మీ నాన్నమ్మ మీద, బాబాయ్ మీద, అత్తల మీద కోపం వచ్చి అసలే తెగిపోతున్న పంథాలు ఇంకా తెగిపోతాయని భయం. ఎన్నో కష్టాలు అనుభవించిన మీ నాన్నని కన్నతల్లే అర్థం చేసుకోలేదు. తీయగా మాట్లాడుతూ మోసం చేసేవారిని నమ్ముతారు, కానీ న్యాయం చెప్పినా కోపంగా చెప్పేవారిని ఎవరూ నమ్మరు నిట్టూర్చింది విశాల. మీ నాన్న నాకు అల్లుడు మాత్రమే కాదు, మేనల్లుడు కూడా. నాకు బాగా తెలుసు వాడి సంగతి.
ఇతరుల సొమ్ము ఒక్క రూపాయి కూడా ఆశించనివాడు. భగవంతుడు కొంత అన్యాయం చేస్తే రక్త సంబంధం ఉన్నవాళ్ళు ఇంకొంత అన్యాయం చేశారు. బాధగా అంది విశాల. ప్రవీణ్ మౌనంగా ఉండిపోయాడు. గృహప్రవేశానికి ఇంకా 2 రోజులుంది. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. తాను చేసే సాయం ఏమీ లేకపోవడంతో సునీత కూడా హాయిగా కూర్చొని తల్లితో కబుర్లు చెప్తోంది. ప్రవీణ్ వచ్చి, అమ్మా నాకు చిన్న పనుంది బజార్లో, నువ్వు కూడా రా అని తల్లికి చెప్పి, అమ్మమ్మ మేము వచ్చేసరికి లేట్ అవ్వచ్చు, బయట తినేస్తాం అన్నాడు. ఇక్కడంతా మంచి షాపింగ్ సెంటర్. ప్రవీణ్ పెద్ద బట్టల షాప్లోకి తీసుకెళ్లాడు. అమ్మా మీరు మామయ్య వాళ్ళకి బట్టలు పెట్టాలి కదా, కొన్నారా? కొడుకు అడిగిన ప్రశ్నకి కంగుతింది. నాన్న 5,000 చదివిద్దామన్నారు, ప్రయాణం ఖర్చులు ఇంకో 5,000 అవుతాయి, అంతకంటే పెట్టడం కష్టం అన్న సునీత మాటలకి, ఇంతకుముందు వేరు ఇప్పుడు వేరు, నేను సంపాదిస్తున్నాను కదా, మీరు లెక్కలు చూడక్కర్లేదు, అమ్మమ్మకి అత్తయ్యకి మంచి చీరలు తీసుకో, నాయనమ్మకు కూడా ఒక చీర తీసుకో అన్న కొడుకుని చూస్తూ ఆశ్చర్యంగా నుంచుండిపోయింది సునీత. 5,000 పెట్టి 3 చీరలు కొన్నాక ఇంకా ఖరీదైన చీరలు చూపించండి సేల్స్ గర్ల్తో అన్నాడు. ఇంకెవరికి అంది సునీత. అందరికీ కొన్ని నీకు కొనద్దా అన్న కొడుకుని చూసి కన్నీళ్ళు వచ్చాయి సునీతకి. పెద్దవాడైపోయావురా అంది ప్రేమగా. మరి ఎప్పుడు చిన్నవాడిగా ఉండిపోతారా ఏంటి అన్నాడు నవ్వుతూ. సేల్స్ గర్ల్స్ తెచ్చిన చీరల్లో 2-3 పక్కన పెట్టి, ఇందులో నీకు నచ్చింది తీసుకోమ్మా అన్నాడు. వాటి ధర చూసిన సునీత, అమ్మో 10,000 వద్దమ్మా, ఇందాకటి రేంజ్లోనే చూపించు అంది. ఆ మాటలు వినిపించుకున్నట్టుగా, నువ్వు నీకు నచ్చింది తీసుకో, లేదంటే నాకు నచ్చింది తీసుకుంటా అన్నాడు ప్రవీణ్. చేసేది లేక అందులోంచి ఒక చీర తీసుకుంది. రేపిది కట్టుకో అంటే తలూపింది. అక్కడి నుండి మాల్కి వెళ్ళి శ్రీనివాస్కి సునీత తమ్ముడికి బట్టలు తీసుకున్నారు. అన్ని చోట్ల క్రెడిట్ కార్డు ఇచ్చాడు ప్రవీణ్. సునీత భయపడుతూ అడిగింది, నీ అకౌంట్లో డబ్బులున్నాయిగా అని. మీ పెంపకంలో పెరిగానమ్మా, డబ్బు జాగ్రత్త లేకుండా ఎలా ఉంటుంది అన్నాడు నవ్వుతూ. ఇద్దరు బయట హోటల్కి వెళ్ళి లంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత సునీతకు కొడుకుతో అంతసేపు గడపటం మహా సంతోషంగా అనిపించింది. అదీ కాక ప్రవీణ్ మాటల్లో తండ్రి ప్రస్తావన వచ్చినప్పుడు ఇదివరకట్లాగా కోపానికి బదులు ప్రేమ కనిపించింది. వీళ్ళు బజార్కి బయలుదేరిన కాసేపటికి శ్రీనివాస్ అత్తగారింటికి చేరుకున్నాడు. చాలా రోజుల తర్వాత వచ్చిన మేనల నుండి ఆప్యాయంగా పలకరించింది విశాల. అల్లుడిగా కాకుండా మేనల్లుడిగా రావచ్చు కదా శ్రీను, ఎన్ని రోజుల తర్వాత వచ్చావు పలకరించిన అత్తయ్యకి ఒక నవ్వు సమాధానంగా ఇచ్చి, సునీతేది అన్నాడు. ఏమో, తల్లి కొడుకు బజారుకు వెళ్ళారు, భోజనం బయటే చేస్తామన్నారు, నీకు పెడతాను, తిని కాస్త రెస్ట్ తీసుకో అంది. తను ఎప్పుడూ వచ్చేది సునీతకు చెప్పలేదు, అందుకే వెళ్ళి ఉంటుందని సరే అంటూ భోజనానికి కూర్చున్నాడు. అల్లుడితో పిచ్చాపాటి మాట్లాడి, శ్రీను నేను నీకు అత్తగారిగా చెప్పడం లేదు, అత్తయ్యగా చెప్తున్నాను, కోపం తెచ్చుకోకు, నింపాదిగా ఆలోచించు. భగవంతుడు నీకు అన్యాయం చేయలేదు, నీ సొంత వాళ్ళు అన్యాయం చేశారు. ఆ ఉక్రోషం కోపం నీ భార్య మీద కొడుకు మీద ఎందుకు చూపించాలి? ఇప్పుడు ఈ ప్రపంచంలో నీకంటూ ఉన్నది వాళ్ళిద్దరే. సునీత నిన్ను అర్థం చేసుకొని మెలుగుతోంది. కానీ ప్రవీణ్ది ఉడుకు రక్తం. పురాతన కాలంలో భారవి తండ్రి తనని మెచ్చుకోలేదని ఆయన మీద కోపం పెంచుకున్నాడు. నీ కొడుకును మనకు భారవి కానివ్వకు, రోజులు మారాయి, మనము మారాలి. నేను నా పిల్లలతో ఎప్పుడు మీరంటే నాకు ఇష్టం అనలేదు, నా ప్రవర్తనలో అర్థమయ్యేటట్టు చెప్పాను. కానీ ఇప్పుడు పిల్లలకి అన్ని మాటల్లోనే చెప్పాలి. నువ్వు నీ అసంతృప్తి భయాల నుంచి బయటపడు. నీ కొడుకంటే ప్రేమని బహాటంగా చూపించలేకపోయినా వాడిని సునీతని అందరి ముందు కోప్పట్టం మానే. మొగుడు ఇల్లాలిని తిడితే ముష్టివాడు కూడా తిడతాడని ఒక మాటు సామెత. అల్లుడిని మెత్తగా కోప్పడింది విశాల. ఒక్క మాట కూడా మాట్లాడకుండా భోజనం చేసి లేచాడు శ్రీనివాస్. కొడుకు దూరం వెళ్ళాక ఆ లోటు బాగా తెలిసింది శ్రీనివాస్కి. ఎదురుగా ఉన్నప్పుడు విసుకొని తిట్టానని కూడా బాధపడ్డాడు. అదే మాట అత్తయ్య చెప్తే నిజమే అనిపించింది. పడుకుని లేచేసరికి ప్రవీణ్ సునీత వచ్చారు. ఎంతసేపు అయింది నాన్న వచ్చి, ఎలా ఉన్నారు? తనను చూడగానే చిన్న పిల్లాళ్ళ పరిగెత్తుకొచ్చిన ప్రవీణ్ని చూసి కళ్ళు చెమ్మగిల్లాయి. మధ్యాహ్నం వచ్చాను, నువ్వెలా ఉన్నావు, నీ జాబ్ ఎలా ఉంది? ప్రేమగా ఒకరినొకరు పలకరించుకుంటుంటే ఆశ్చర్యంగా చూసి తల్లి వంక చూసిన సునీతకి కళ్ళతో నవ్వుతూ సమాధానం చెప్పింది విశాల. తెచ్చిన బట్టలు అందరికీ చూపించేసరికి చాలా బాగున్నాయి బట్టలు, మంచి ఖరీదైనవి తెచ్చాడు మా మేనల్లుడు, సంతోషపడ్డారు సునీత తమ్ముడు మరదలు. నా మనవడు నాకు మంచి చీర కొన్నాడే సునీత, గృహప్రవేశానికి ఇదే కట్టుకుంటా అంది విశాల చీర చూసి మురిసిపోతూ. నాకెందుకురా ఇప్పుడు ఈ కొత్త బట్టలు అన్న తండ్రితో. అదేంటి నాన్న, మీకు లేకుండా ఎలా? మీకు నీలం షర్ట్ ఇష్టం కదా, అందుకే ఈ షర్ట్ తెచ్చాను అన్న ప్రవీణ్ చూస్తూ, నీకేంటి బావా, ఎదుగొచ్చిన కొడుకున్నాడు, నిశ్చింతగా ఉండొచ్చు అన్నాడు సునీత తమ్ముడు.
చాలా బాగుంది నాన్న, రేపు వేసుకుంటాను. కోప్పడకుండా చెప్తున్న తండ్రిని ప్రేమగా హత్తుకున్నాడు ప్రవీణ్. అది చూసిన సునీత కళ్ళు ఒత్తుకుంటే విశాల తృప్తిగా నవ్వింది. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.